ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే ఎల్ క్లాసికో జరుగుతుంది వాంఖేడే స్టేడియంలో. బోత్ ద టీమ్స్ సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్నారు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో. ఒక పక్క ఎంఐ 7th పొజిషన్లో, నెంబర్ 8 ఏమో సిఎస్కే. అయితే రోహిత్ శర్మ మ్యాచ్ మిస్ అయ్యాడు ఇంజురీ కారణం వల్ల. విల్ బీ బ్యాక్ ఇన్ ద ప్లేయింగ్ 11 విల్ ఫైండ్ అవుట్. అండ్ ఆల్సో ఇంకో పక్క ఎంఎస్ ధోని గురించి 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు అందరూ. ఎప్పుడెప్పుడు ఆడతాడని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ మ్యాచ్ ఆడుతున్నాడా ఇది విల్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఆల్సో వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ అవుతుంది, హై స్కోరింగ్ వెన్యూ. ఇప్పుడు దాకా 3 మ్యాచ్లు అయితే ఐపీఎల్లో ప్రతి ఒక్క ఇన్నింగ్ 200+ రన్స్. మరి ఈ మ్యాచ్ కూడా అట్లనే జరుగుతుందా? గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్లేయింగ్ 12s ఎలా ఉండబోతున్నాయి, మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, హూ ఇస్ గోయింగ్ టు డామినేట్? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజెస్ మధ్యలో ఇవాళ మ్యాచ్. ఒక పక్క 5 టైమ్ ఛాంపియన్స్ ఎంఐ, ఇంకో పక్క 5 టైమ్ ఛాంపియన్ సిఎస్కే. అయితే ఈ మ్యాచ్ గెలుస్తానికి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందని మీకు తెలవాలంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది. కానీ బిఫోర్ ఐ గెట్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా ఐపీఎల్లో ఎంఐ వర్సెస్ సిఎస్కే 39 మ్యాచెస్ అయినాయి. దాంట్లో 21 మ్యాచెస్ ఎంఐ గెలిస్తే 18 మ్యాచెస్ సిఎస్కే గెలిచారు. వాంఖేడే స్టేడియంకి వచ్చేస్తే కూడా డామినెన్స్ ఎంఐదే. 13 మ్యాచెస్లో 8 మ్యాచ్లు ఎంఐ గెలిచారు, సిఎస్కే ఏమో 5 మ్యాచ్లు. కానీ రీసెంట్ టైమ్స్లో చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్ అగైన్స్ ఈచ్ అదర్ ఆడినప్పుడు 4 మ్యాచ్లు సిఎస్కే గెలిచారు. పాయింట్ టు బి నోటెడ్. అంటే రీసెంట్ ఫామ్ సిఎస్కేది మంచిగా ఉంది, నెంబర్స్ టెలింగ్ దట్. కానీ విల్ దట్ హ్యాపెన్ దిస్ టైమ్? విల్ ఫైండ్ అవుట్ ముందు వీడియోలో. అయితే ఇప్పుడు బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద వెన్యూ, ఫస్ట్ టాప్ స్టోరీస్ మాట్లాడదాం. ఈ మ్యాచ్లో బిగ్గెస్ట్ టాప్ స్టోరీ ఏంటి? అవతల పక్క రోహిత్ శర్మ, ఇక్కడ ఎంఎస్ ధోని. అసలు ఈ మ్యాచ్ ఆడుతున్నారా? అయితే ప్రాక్టీస్ విజువల్స్లో మ్యాచ్ కంటే ముందు ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేస్తారు కదా, ఇద్దరు ప్రాక్టీస్లో ఫుల్ ధూమ్ధామ్ బ్యాటింగ్ చేశారు. ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్, ఇక్కడ ఫుల్ బ్యాటింగ్, ఇక్కడ కూడా బ్యాటింగ్ ఎంఎస్ ధోని. అయితే ఇక్కడ రోహిత్ శర్మ మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ రాలే కానీ మోస్ట్ లైక్లీ ఆడుతున్నాడు. నెట్స్లో ఈ వాజ్ లుకింగ్ కంఫర్టబుల్. సో అది ఎంఐ క్యామ్ విల్ ఫీల్ కాన్ఫిడెంట్. ఇంకో పక్క ఎంఎస్ ధోని కీపింగ్, బ్యాటింగ్ అన్నీ చేశారు, కానీ కన్ఫర్మేషన్ ఇంకా రాలే. అక్కడ నుంచి టీమ్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, ఒక రోజు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది కదా, దాంట్లో అక్కడ వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ వచ్చి ఏం చెప్పారంటే ఎంఎస్ ధోనియే డిసిజన్ తీసుకుంటారు, ఎవ్వరికి దీని గురించి తెలియదు ఇంకా. అంటే మ్యాచ్ రోజు అంటే ఇవాళ లేసి హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్ హౌ ఈస్ ఫీలింగ్ అనమాట. హీ ఫీల్స్ గుడ్, హీ విల్ ప్లే ద మ్యాచ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంఎస్ ధోని ఆడితే అసలు, ఎందుకంటే అది కూడా ముంబై గ్రౌండ్లో, తన ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ టీమ్కి. ఆన్ ద ఫీల్డ్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, ఫింగర్స్ క్రాస్డ్. ఇటువైపు మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఆడితే సూపర్ ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు మ్యాచ్. ఇంకా స్టోరీస్ అంటే చూడండి, బోత్ ద టీమ్స్ సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్నారు. 7 నెంబర్లు ఏమో పాయింట్స్ టేబుల్లో ముంబై, 8 ఏమో సిఎస్కే. కాకపోతే ముంబై ఏంటంటే మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు. 4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఒక మ్యాచ్ గెలిచేసి కొంచెం మొమెంటం వస్తున్నారు. కానీ సిఎస్కే ఏమో ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు, బట్ సిమిలర్ బోట్లోనే ఉన్నారు. ఇక్కడ నుంచి మొమెంటం అందుకోవాలి. కరెక్ట్గా నెక్స్ట్ 10 డేస్లో అగేన్స్ ఇద్దరు 2 సార్లు ఆడుతున్నారు మ్యాచ్. సో ఈ మ్యాచ్ వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తే బహుశా ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఐపీఎల్ ఎవరు ముందుకెళ్తున్నారు కూడా అర్థమవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఓకే, నౌ డైరెక్ట్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద వెన్యూ. ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? వాంఖేడే స్టేడియంలో. ఎంఐ ఇంతకుముందు బాగా డామినేట్ చేశారు సిఎస్కే మీద. అయితే ఈసారి పిచ్ ఎట్లుంది? బ్యూటీ, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా 3 మ్యాచ్లు అవుతే 4 ఇన్నింగ్స్లో 200+ రన్స్ వచ్చినాయి. అయితే ఫస్ట్ బ్యాటింగ్ టీం ఒకసారి గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ టీం 2 సార్లు గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ అన్నిసార్లు 3 సార్లు 3 మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ పిచ్. టాస్ గెలిస్తే ఏం చేయాలి? ఇది చాలా క్రూషియల్, యూ హ్యావ్ టు నో దిస్. సిఎస్కే నాకు అనిపిస్తుంది టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు 2019 నుంచి ఇప్పుడు దాకా 180+ రన్స్ ఒక్కసారి కూడా చేస్ చేయలేదు. అండర్ ప్రెషర్ వస్తున్నారు. దిస్ ఈజ్ అ పాయింట్ టు బి నోటెడ్. ముంబై ఇండియన్స్ చెప్పాక ఇందాక 200+ రన్స్ వచ్చేస్తున్నాయి, ఈజీగా 200+ కొట్టేశారు అనుకోండి ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేసి. తర్వాత కష్టం, చేస్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. యంగ్ బ్యాటింగ్ యూనిట్ కూడా, అవుట్ ఆఫ్ ఫామ్ బ్యాటర్స్ కూడా కొంతమంది ఉన్నారు. అందుకనే ఐ ఫీల్ సిఎస్కే టాస్ గెలిస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బ్యాట్ ఫస్ట్. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ ముంబై ఇండియన్స్ మాత్రము దే విల్ బీ హ్యాపీ డూయింగ్ వాట్ ఎవర్. కానీ ఐ ఫీల్ దట్ ముంబై విల్ చేస్ సెకండ్ బ్యాటింగే చేస్తారు అనిపిస్తుంది టాస్ గెలిస్తే. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ మంచి స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే విల్ జాక్స్ ఈ మ్యాచ్ ఆడచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇది సంగతి. టాస్ గెలిస్తే బోత్ ద క్యాప్టెన్స్ ఇట్లా చేస్తారని నాకు అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి, వాట్ ద చెన్నై అన్న ఎంఐ ఏం చేస్తే బాగుంటుంది కింద కామెంట్ చేయండి. ఓకే, నౌ గెటింగ్ ఇన్ టు ద ప్లేయింగ్ 12 ఆఫ్ బోత్ ద టీమ్స్, అంటే 11+ ఇంపాక్ట్ ప్లేయర్. ఫస్ట్ మనము లెట్స్ లుక్ ఎట్ ముంబై ఇండియన్స్ స్క్వాడ్. రోహిత్ శర్మ వచ్చేసాడు, యంగ్స్టర్ ప్లేస్. అయితే లాస్ట్ మ్యాచ్ ఆడే తన ప్లేస్లో ఓపెనింగ్ క్వింటన్ డికాక్తో ఓపెన్ చేస్తాడు. అండ్ ఇంకో చేంజ్ అంటే విల్ జాక్స్ ఇస్ అవైలబుల్ ఫర్ సెలెక్షన్. తను వచ్చేసాడు గజన్ఫర్ ప్లేస్లో. ఆఫ్ స్పిన్ వేస్తాడు. విల్ జాక్స్ వరల్డ్ కప్లో చూసాం ఎంత మంచి ఫామ్ చూపించాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ ఎన్ని సంపాదించాడు. అయితే పాయింట్ టు బి నోటెడ్, విల్ జాక్స్ సెమీఫైనల్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఏదైతే ఇండియాతో ఓడిపోయారు, దాని తర్వాత ఇప్పుడు దాకా కరెక్ట్గా
ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 1.5 month క్రికెట్ ఆడలే. దిస్ విల్ బి ద ఫస్ట్ మ్యాచ్ ఈజ్ ప్లేయింగ్. ఎంత ప్రాక్టీస్ చేసినా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. పాయింట్ టు బి నోటెడ్. సో ఇది ముంబై ఇండియన్స్లో ప్లేయింగ్ 11లో ఈ 2 మార్పులు చేస్తారండి నాకు అనిపిస్తుంది. ఇంకో పక్క సిఎస్కే విషయానికి వచ్చేస్తే మీరు స్క్వాడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి నెంబర్ 1 ఆయుష్ మాత్రే అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇంజురీ అయిపోయాడు, ఈజ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్. సో తన ప్లేస్లో లైక్ రీప్లేస్మెంట్ డైరెక్ట్ ఉర్విల్ పటేల్ వస్తే బాగుంటుంది. యూ మైట్ సీ దట్ హ్యాపెనింగ్. తను మంచి డొమెస్టిక్లో ఫామ్ చూపించాడు, ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా మంచి ఫామ్ చూపించాడు. సో అట్లా స్వాప్ అయిపోతాడు తను. నౌ కమింగ్ టు నెక్స్ట్ ప్లేయర్ ఏంటంటే కింద స్పెన్సర్ జాన్సన్ పేరు చూస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ సపోర్ట్ స్టాఫ్ కన్ఫర్మ్ చేశారు సిఎస్కే స్పెన్సర్ జాన్సన్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు అని చెప్పేసి. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ముంబై పిచ్లో బాగా బౌన్స్ పేస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ స్వాప్ అనమాట, హీ విల్ కమ్, తను ఆడతాడు. ఇంకోటి ఒకవేళ ఎంఎస్ ధోని ఆడపోతే కూడా వేసాను చూడండి, ప్రశాంత్ వీరన్న ఎంఎస్ ధోని అట్ నెంబర్ 7 ఈ చేంజ్ చూస్తారు. సో ఈ 3 చేంజ్లో మోస్ట్ లైక్లీ మీరు సిఎస్కే టీంలో చూడబోతున్నారు. ప్లేయింగ్ 11 గురించి మీరేమంటారు, మీ ఆప్షన్స్ ఏంటి, గేమ్ ప్లాన్ కింద కమెంట్ చేయండి, ఐల్ హ్యావ్ ఎ లుక్ ఎట్. ఓకే ఫైన్, నౌ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. బోత్ ద టీమ్స్ చూసారు కదా. అయితే ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఎంఐ టీం చూడంగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, చూడండి వాళ్ళ బ్యాటింగ్ పైనుంచి రోహిత్ శర్మ డీసెంట్ ఫామ్లో ఉన్నాడు, క్వింటన్ డికాక్ సెంచరీ కొట్టేస్తున్నాడు, దమన్ ధీర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, తిలక్ ఈజ్ గాట్ ఎ సెంచరీ. ఎస్ అక్కడ చూసుకుంటే హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు బ్యాటింగ్లో స్ట్రగుల్ అవుతున్నారు. కాకపోతే మళ్ళీ రుదర్ఫర్డ్ మంచి ఫామ్లో ఉన్నాడు, అండ్ విల్ జాక్స్ ఇందా చెప్పినట్టు ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, మంచిగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ కూడా వచ్చినాయి వరల్డ్ కప్లో, కానీ మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. అంటే బ్యాటింగ్ చూస్తే మాత్రం ఐ ఫీల్ ముంబై ఈజ్ లుకింగ్ స్ట్రాంగర్ దెన్ సిఎస్కే క్లియర్లీ కంపేర్ చేస్తే, దెర్ ఇస్ నో డౌట్. కానీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బూమ్రా ఒక వికెట్ తీసాడు లాస్ట్ మ్యాచ్, మంచి చేసాడు బౌలింగ్. ముంబై మంచి మ్యాచ్ గెలిచారు లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో, బట్ ఐ స్టిల్ ఫీల్ యంగ్ బౌలింగ్ అటాక్ అనిపిస్తున్నారు. అశ్విని కుమార్, స్పిన్నర్స్ కూడా చూస్తే విల్ జాక్స్, శాంట్నర్, దే క్యాన్ బి హిట్. ఈ చిన్న గ్రౌండ్ ముంబైలో ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. ఐ డోంట్ సే గన్ సైడ్ బౌలింగ్, ఓకే మేనేజబుల్ బౌలింగ్. హార్దిక్ పాండ్యా కూడా ఈజ్ నాట్ అమాంగ్ ద వికెట్స్ అట్లా అని చెప్పేసి నాకెందుకు అనిపిస్తుంది ముంబై స్లైట్లీ కొంచెం సిఎస్కేతో కంపేర్ చేస్తే బౌలింగ్ వీక్ ఉంది. ఓకే, ఇంకో పక్క వెళ్ళిపోదాం. ఇప్పుడు సిఎస్కే వైపు వెళ్ళిపోతే సిఎస్కే బ్యాటింగ్ చూడండి మీరు. సంజు శాంసన్ ఒక సెంచరీ కొట్టాడు, ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డీసెంట్ ఉంది. గెలిచిన మ్యాచెస్లో తను పర్ఫార్మెన్స్ చేశాడు, ఓడిపోయిన మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చేయలే. కెప్టెన్ రుతురాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. దాని తర్వాత యూసీ బ్యాటర్స్ కింద ఎట్లున్నారు బ్యాటర్స్. ఆయుష్ మాత్రే హైయెస్ట్ రన్ గెటర్, గాన్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఉర్విల్ పటేల్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఎంఎస్ ధోని ఆడితే ఫస్ట్ మ్యాచ్. దాని తర్వాత మధ్యలో సర్ఫరాజ్ కానీ బ్రెవిస్ కానీ వీళ్ళందరూ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఓవర్టన్ ఒకటి బ్యాటింగ్తో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అది మినహాయిస్తే బ్యాటింగ్ నాకు ముంబై ఇండియన్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ కొంచెం మిడిల్ ఆర్డర్, ఎస్పెషలీ ఈవెన్ రుతురాజ్ అట్ ద టాప్ కొంచెం వనరబుల్ అనిపిస్తున్నారు అనమాట ఈ మ్యాచ్లో. అది ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి చూద్దాం మంచి బ్యాటింగ్ పిచ్ మేనేజ్ చేస్తారా. నౌ కమ్ టు బౌలింగ్ ఇస్ గుడ్. అది స్పెన్సర్ జాన్సన్ అయినా, ఓవర్టైన్ అయినా, నూర్ అహ్మద్ ఒక మ్యాచ్ మంచిగా వేసాడు బౌలింగ్. యూ గాట్ డీసెంట్ బౌలింగ్. అండ్ అన్షుల్ కంబోజ్ ఈజ్ ద ప్లేయర్. చూడండి మంచిగా అరౌండ్ ద వికెట్ వచ్చి డెత్లో యార్కర్లు వేస్తున్నాడు, న్యూ బాల్తో పవర్ ప్లేలో వికెట్స్ తీస్తున్నాడు. చెన్నై బౌలింగ్ సార్టెడ్ ఐ థింక్ గ్రౌండ్కి. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో వెళ్ళి వాళ్ళని కొట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఈవెన్ దో వాళ్ళు మ్యాచ్లు ఓడిపోయారు హోమ్ గ్రౌండ్లో ఎంఐ సీజన్, కానీ ఓవర్ ద ఇయర్స్ మీరు చూస్తే సిఎస్కే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ కూడా ఎంఐ హోమ్ గ్రౌండ్లో స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే ఈ గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్. మీరు మంచి బౌలర్స్ కూడా ఈ గ్రౌండ్లో స్ట్రగుల్ అవుతారు. స్లోవర్ వన్స్ గ్రిప్ అవ్వవు, గ్రౌండ్ చిన్నది, బౌన్స్ బాగుంటుంది, రెడ్ సాయిల్, సో బ్యాటింగ్ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఎట్లాంటి ఒక మెథడ్, ఒక ఫార్ములా ఉండాలి రన్లు ఆపాలంటే. చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి అనమాట. అది ఈ సిఎస్కే బౌలింగ్ మంచిగా ఉన్నా క్యాన్ దే హ్యాండిల్ దట్ ప్రెషర్? ఐ హ్యావ్ మై డౌట్స్. ఇది సంగతి. కాకపోతే బౌలింగ్ యూనిట్ మంచి ఫామ్లో ఉంది. అయితే ఇప్పుడు బోత్ ద టీమ్స్ని చూసుకుంటే ప్లేయర్స్ని పిక్ చేయాలి. ఈ మ్యాచ్ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్, ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారంటే ఇటుపక్క నాకు ఎందుకో అనిపిస్తుంది దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాటర్స్, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ క్వింటన్ డికాక్. నాకు ఎందుకంటే ఈ బౌన్సీ పిచ్లో హ్యాండిల్ చేయాలంటే ఈజ్ ద ప్లేయర్. మంచిగా ఒక మ్యాచ్ ఆల్రెడీ సెంచరీ కొట్టేస్తుండే, ఎస్పెషలీ వాంకడే, హీ లవ్స్ దట్ పిచ్. నేను ఇంకో పక్క చూసుకుంటే సిఎస్కే అంటే ఐఎమ్ గోయింగ్ విత్ బ్రెవిస్. ఇంతవరకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ రాలేదు, బట్ ఇలాంటి పిచ్ మీద, ఇలాంటి గ్రౌండ్ మీద హిల్ బి వెరీ అంటే గేమ్ చేంజర్ కింద మాడచ్చు బ్రెవిస్ అనిపిస్తుంది. అది బౌలర్స్ విషయానికి వస్తే ఐఎమ్ పికింగ్ బూమ్రా దిస్ సైడ్. ఇక్కడేమో అన్షుల్ కంబోజ్ చాలా మంచి రిథంలో ఉన్నాడు, అండ్ ఓవర్టన్ 150 వేస్తున్నాడు చెన్నై నుంచి. హీఈస్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్. బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేసి మంచి స్వింగ్ చేసే బౌలర్స్, హిట్ ద డెక్ బౌలర్ ఈ పిచ్లో చాలా మంచిగా ఉంటారనమాట. సో ఓవర్టన్ వాచ్అవుట్ ఫర్, తను కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఓకే, నా ఇది సంగతి. నాకెందుకు అనిపిస్తుంది వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి ఎంఐ బౌలింగ్ కొంచెం తక్కువ ఉన్న, బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇటుపక్క బౌలర్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారో ఈ కండిషన్స్లో నాకు కొంచెం డౌట్ ఉంది. సిఎస్కే అండ్ ఎంఐ మ్యాచ్ గెలిచేసి వస్తున్న కాస్త కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నాకెందుకో రెండు టీమ్స్ కంపేర్ చేస్తే ఎంఐ స్లైట్లీ హయ్యర్ ఉంది. అందుకనే మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వచ్చేసి ఐఎమ్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్ టు విన్ దిస్ మ్యాచ్.
యెస్. అది సంగతి. మరి మీరు చెప్పండి మీ ప్రెడిక్షన్ ఏంటి? మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఎల్ క్లాసికో మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఇది మాత్రము. మొత్తానికి ధోని, రోహిత్ ఆడితే చాలా బావుంటుంది. ఐ హోప్ దే ప్లే దిస్ మ్యాచ్. చాలా చాలా మజా రాబోతుంది. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. చలో టేక్ కేర్. బై బై.